హాయ్. 'హనుమాన్' సినిమా అయితే సంచలనాలు సృష్టిస్తుందండి. ఎందుకంటే హిందీ సర్కిల్‌లో అయితే బ్లాక్ బస్టర్ కొనసాగిస్తుంది. ఆల్రెడీ అది అక్కడైతే హిట్ టాక్ కాదు, బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆల్రెడీ వాళ్ళు ఏదైతే కొన్నారో దానికన్నా అయితే డబుల్ ప్రాఫిట్ అయితే చూడబోతున్నారు. అక్కడైతే డబుల్ కాదు, ట్రిపుల్ కాదు, ఇంకా వాళ్ళ ఊహకే అందనుకుంటాను. అంత విధంగా అయితే వెళ్ళిపోతుంది సినిమా అయితే. హిందీ సర్కిల్ అయితే ఓవరాల్‌గా 3 రోజుల కలెక్షన్ చూసుకుంటే 40 కోట్లు అయితే దాటేసింది. నెట్ అండి ఇది. నెట్ 40 కోట్లు నెట్ దాటేసింది. ఈజీగా నాకు తెలిసి 4 రోజుకి 100 కోట్లు గ్రాస్ అయితే ఈజీగా దాటేస్తుంది సినిమా అయితే. ఒక చిన్న సినిమా మొన్న పెద్ద హీరోలు కూడా సాధ్యం కానీ చిరంజీవి లాంటి వాళ్ళకి కూడా చాలా కష్టమైపోతున్నాయి ఈ తరుణంలో 100 క్రోర్స్ గ్రాస్. ఎందుకంటే ఆల్రెడీ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, ఇలా రకరకాల చిన్న హీరోలు అందరూ ఉన్నారు. మన రీసెంట్గా నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా 100 కోట్లు కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు. అలానే రవితేజ లాంటి వాళ్ళు కావచ్చు, 100 కోట్లు గ్రాస్ అనేది వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. అలానే ఓ పక్కన ఇప్పుడు సూపర్ స్టార్ విక్టరీ వెంకటేష్ కావచ్చు, నాగార్జున కావచ్చు, వీళ్ళందరూ కూడా 100 కోట్ల గ్రాస్ అనేది వాళ్ళ